యేసుప్రభు వారి యొక్క జీవితం. ఈ లోకంలో ఎంతోమంది జీవించారు, జీవిస్తూ ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు. కానీ క్రీస్తు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నవారు మాకు కనబడరు. మహా గొప్ప గొప్ప ఎంతోమంది గనులైన వారు, పండితులైన వారు మనుషుల్లో క్రీస్తు యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా సాధించి జీవించినటువంటి మనుషుల్ని మనం చూడలేమండి, ఎవరిని చూడలేము. కానీ అలా జీవించడానికి ప్రతి వారు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించి బ్రతకడానికి తమను సరి చేసుకుంటూ జీవించాల్సింది క్రైస్తవ జీవితం. లోకంలో ఉన్నవారైతే ఆ జీవితాన్ని ఎవరు కలిగి జీవించలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం క్రీస్తు మార్గంలో సంపూర్ణంగా జీవించడానికి మనం ప్రయత్నాలు చేసి సాధించేటట్టుగా మన ఆ స్థితికి చేరుకోవాలి. క్రీస్తు యొక్క కనికరము, జాలి కలిగి క్రీస్తు కనికరము, జాలి కలిగిన జీవితాన్ని జీవించారు. దేవుని యొక్క వాక్యాన్ని మత్తయి సువార్త 14:14. అంటే క్రీస్తు వారి జీవితంలో ఒక వాక్యం ఏంటంటే కనికరము, జాలి ఆయన యొక్క గుణం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థతపరచును స్వస్థపరచును అని చెప్పబడుతున్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క కనికరం వల్ల అక్కడ రోగులు స్వస్థపడేటట్టు జరిగింది. అంటే ఎవరి మీద కనికరం చూపించాడు ఈయన? రోగులైన వారిని. రోగులు అంటే రోగంతో ఉన్న వారి ఎడల కూడా ఈరోజు చాలా అవసరం. ఎందుకంటే రోగంతో మనుషులు బాధలు పడి ఇబ్బందులు పడతారు, తీవ్రమైన రోగాల్లో బాధలు పడతారు, లేకపోతే అది దీర్ఘకాలమైన రోగాలు, లేకపోతే తగ్గినటువంటి రోగాలు, కొంతమందికి భయం కలిగించే రోగాలు కలిగినప్పుడు మనుషులు భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ రోగం వల్ల ఏమైనా అవుతుందేమో, తగ్గుద్దు లేదు, డాక్టర్లు మందులు అంటే మన వరకు ఏమైంది, కరోనా ఎంత భయపెట్టింది, అలాంటి తీవ్రమైన రోగాలు ఏమైనా వస్తే మనిషికి భయాన్ని కలిగిస్తాయి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు అయితే ఎలాంటి రోగంలో సరే ఆయన ఏం చేసేవాడు? బాగు చేసేవాడు. అంటే రోగుల ఎడల ఆయన కనికరాన్ని సూచించారు. అలాగే మరొక వాక్యాన్ని చూద్దామండి. అంటే రోగుల ఎడల ఆయన కనికరాన్ని చూపించి రోగులను బాగు చేసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి రోగుల ఎడల మాత్రమే కాకుండా మనుషులు ఆకలితో ఉన్నటువంటి వారి ఎడల కూడా ఆకలి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు, గనుక వారి మీద కనికరపడుచున్నాను. కాబట్టి కనికరపడుచున్నటువంటి స్థితి రోగుల ఎడల కనికరం చూపించాడు ఆయన. తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన వారందరి మీద భోజన విషయంలో, ఆకలి తీర్చే విషయంలో కూడా ఆయన కనికరాన్ని చూపించారు. కాబట్టి ఈరోజు మన ఆకలి కూడా తీర్చడానికి ప్రభువే కారణమై ఉంటారు. దేవుడు లేకుండా మన ఆకలి అంటే ప్రభు ఏం చెప్పారు? ఆకాశ పక్షులతో నుండి అవి విత్తము, కోయము, పొట్లలో కూర్చుకున్నాం, అయినను మీ పర్లకు తండ్రి వాటిని పోషిస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో చాలామంది ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కనికరం అంటే భోజనం లేకపోతే ఏదైనా కుటుంబ ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 6:33 వస్తుందంటే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి అని చెప్తాడు. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి. నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే దేవుని విషయంలో మనం సరైన మార్గాన్ని అనుసరించి, ఆసక్తితో వాక్యాన్ని అనుసరించి, సత్యం కొరకు మనం బ్రతుకుతూ ఉంటే దేవుని మార్గాలను అనుసరించి మనం ఏ విధమైన అవసరాలైనా సరే అవి తీర్చడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం దేవుని యొక్క మార్గాలని, సత్యాన్ని అనుసరించి ఆయన పనుల మీద ఉండాలి.
దేవుని పనుల మీద ఉండాలి, దేవుని మార్గాలు అనుసరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని అనుసరించాలి. ఏది పడితే అది అంటే అందరూ వాక్యం చెప్తారు కానీ మార్గం సరైనదిగా చెప్పాలి. మేలు కలిగినటువంటి మార్గాన్ని అడిగి తెలుసుకోండి అంటాడు. కాబట్టి మేలు కలిగే మార్గం ఏంటంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క మార్గంలో సత్యాన్ని వెతికితే దాని ద్వారా మనం మేలు కలుగుతుంది. లేకపోతే ఇది దేవుడే, అది దేవుడే, ఇది క్రీస్తే, అది క్రీస్తే అనే సంఘాలని మనం వాక్య విరుద్ధమైనటువంటి సంఘాలను అనుసరించామనుకోండి, కాబట్టి అది మేలు కలిగించకపోవచ్చు. అంటే వాక్యం దేవుడే, వాక్యం దేవుడే, కానీ మార్గం మాత్రం సరైనది కాదు. క్రమమైన ఉపదేశం లేనిది మార్గం సరైనది కాదు అవుతుంది. క్రమమైన ఉపదేశాన్ని అది కాదు, బోధకు కూడా క్రమం ఉంది. ఆ క్రమమైన ఉపదేశ మార్గంలో సత్యాన్ని అనుసరించి మనం వెంబడించి నడుచుకుంటూ ఉంటే మనం క్రీస్తు చేత కనికరించబడతాం. కాబట్టి నీతిని రాజ్యాన్ని అడగండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి అన్నాడు. అయితే కనికరం చూపుతున్నాడు. కనికరం అంటే ఆకలి రోగుల్ని ఏదైనా కనికరం చూపాడు, ఆకలితో ఉన్న ఏదైనా కనికరం చూపాడు. ఇప్పుడు మనం నీతిని రాజ్యాన్ని ఎప్పుడైతే వెతుకుతున్నామో మన అవసరం తీర్చట్లో కూడా ఆయన ఏం చేస్తాడు? కనికరం చూపుతాడు. కాబట్టి కనికరం అన్ని విషయాల్లో మనం పొందడానికి మన అవసరమైన స్థితిలో కనికరాన్ని పొందడానికి కారణం ఏంటంటే అది మనం విశ్వాసాన్ని బట్టి, మనం అనుసరించే దాన్ని బట్టి, దేవుని మీద ఆశ పెట్టుకున్న దాన్ని బట్టి మనం ఖచ్చితంగా మనం ఆ విధమైన కనికరాన్ని మనం పొందుకుంటాం. తర్వాత లోకాసు 7:11 నుంచి 17 ఇంకా ఎవరి మీద ఆయన కనికరాన్ని చూపించాడు? లోకాసు వార్త 7:11 నుంచి 17 ఆయన అందరి యందు కనికరం చూపుతున్నాడు. అన్ని అవసరతల్లో కనికరం చూపుతున్నాడు. మనుషులు కలిగే ప్రతి ఇబ్బందులో కూడా ఆయన కనికరం చూపుతున్నాడు. లోకాసు 7:11 నుంచి వెంటనే ఆయన నయీనాను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి, అంటే ఇక్కడ ఒక విధవరాలు కనబడుతుందండి. విధవరాలు కాబట్టి ఆ విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆయన కనికరపడి ఏడవద్దని ఆవిడ ఏడుస్తుంది కదా. బాధలో ఉన్నవారి ఎడల, దుఃఖపడేవారి ఎడల భయంకరమైనటువంటి స్థితి, అంటే గుండె చెదిరిపోతుంది. అంటే ఒక్కడే కుమారుడు కాబట్టి గుండె తట్టుకోలేనటువంటి పరిస్థితి, బాధ. కాబట్టి ఆ బాధలో ఉన్నటువంటి ఆమె ఎడల ప్రభు ఏం చేశాడంటే కనికరం చూపించాడు. ఈ లోకంలో కూడా మనకు అలాంటి బాధలు ఎదురవుతుంది. అంటే తట్టుకోలేని గుండె, అంటే అలాంటి విషాదంలో మనుషులు చాలా ఆందోళనకరంగా ఉంటారు కదా. కాబట్టి తీవ్రమైనటువంటి బాధ. కాబట్టి ఒంటరిగా, అంటే ఇద్దరే, తల్లి కుమారుడు. కాబట్టి తల్లి కుమారుడు ఉన్నటువంటి కుమారుడు చనిపోయాడు కాబట్టి ఆమె ఇంకా బాధను తట్టుకోలేనటువంటి పరిస్థితి ఆమె కలిగి ఉంది. కాబట్టి అలాంటి స్థితిలో విధవరాలి ఎడల ప్రభు ఏం చేశాడంట? కనికరాన్ని చూపించాడు. తన కుమారుణ్ణి ఆయన కనికరం ద్వారా ఆమె ఎడల కనికరం చూపి ఆ కుమారుణ్ణి లేవనెత్తాడు అనమాట. 15 ఉన్నమాట. చిన్నవాడ నెమ్మది నీతో చెప్తున్నాను అనగా చనిపోయిన వాడు మాట్లాడసాగను. కాబట్టి చనిపోయిన వారిని సైతం కూడా ఆయన లేపగలిగిన కనికరం కలిగి శక్తి కలిగినటువంటి వాడు, శక్తిమంతుడు. ఆయన జాలి, కనికరం, దయ, ప్రేమ ఇవన్నీ గుణాలు కలిగినటువంటి వాడు. కాబట్టి అలాంటి గుణాలు మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్నవారి ఎడల, బాధలో ఉన్నవారి ఎడల, రోగులు ఎడల, అవసరతలో ఉన్నవారి ఎడల, విధవరాలు ఎడల, దిక్కులేని వారి ఎడల మనం కనికరం చూపించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది లేని గుణం, ఆ ప్రభు కలిగిన ఆ జాలి, దయ, ప్రేమ కలిగిన కనికరం గుణం మనం లేవనుకోండి, మనం క్రీస్తు వలె ఎదగడానికి, క్రీస్తు స్వరూప్యాన్ని, క్రీస్తు యొక్క గుణాలు
మనకి లేకపోతే క్రీస్తు అడుగుజాడల్లో క్రీస్తు మార్గాల్లో మనం నడుచుకునేవారు కాదనమాట. కాబట్టి యోహాను సువార్తలో కూడా 7వ అధ్యాయంలో మరొక వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ మార్త మరియలు కూడా కనబడతాయి. 7:15 నుంచి 44 అక్కడ కూడా జరిగిందన్నమాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయము 7 నుంచి 15 నుంచి 44 వచ్చాము. 11వ అధ్యాయం 15 నుంచి 44. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేదని తెలుసుకున్నాడు. బేతనియ యెరూషలేముకు సమీపమైంది, దానికి ఇంచుమించు కోచదు కనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుడు. అంటే వాళ్ళ సహోదరుడు ఎవరో లాజరు చనిపోయాడు. ఆ విషయంలో కూడా ప్రభు ఏం చేశాడు? కనికరం చూపించాడు. 44 వచ్చిన వరకు మనం చదువుకోవచ్చు, మనకి ఎక్కువ టైం పట్టొచ్చాము. కాబట్టి 4 దినములు అయినటువంటి లాజరు ఎడల కూడా ప్రభు ఏం చేశాడు? కనికరం చూపి అతను కూడా బ్రతికించాడు. వాళ్ళు అంటే వాళ్ళు దుఃఖపడుతున్న వారిని ఆయన ఏం చేశాడు? వాదార్చి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టేటట్టుగా 4 దినములు అయినటువంటి చనిపోయి 4 దినాలై సమాధిలో ఉన్నటువంటి అతను కూడా బ్రతికించాడు. అంటే వెంటనే చనిపోయిన వాడినే కాకుండా 4 దినములైన అలాంటి వ్యక్తులు కూడా యేసు ప్రభు వారు ఏం చేశారు? బ్రతికించడానికి శక్తి దేవుని ద్వారా ఆయన పొందుకొని ఆయన అతను లేవనెత్తాడు. కాబట్టి కనికరం ఎవరెవరు కనికరం చెప్తున్నాడు? రోగుల ఎడల, ఆకలితో ఉన్నవారి ఎడల, చనిపోయిన వారి ఎడల, ఇలాగా అనేకుల ఎడల కనికరం ఆయన చూపుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన జీవితంలో నేర్చుకునే మరొక మంచి గుణాలు ఏంటంటే వినయము, విధేయత. కనికరం మాత్రమే కాదండి, జాలి, ప్రేమ, దయ, కనికరం మాత్రమే కాకుండా వినయం, విధేయత. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎలాగే వినయ విధేయతలు కలిగి ఉన్నాడు ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. అంటే యేసుక్రీస్తు వారు కుమారుడు. ఎవరి కుమారుడు? దేవుని యొక్క కుమారుడు. ఇక్కడ కాదు, దేవుని కుమారుడు. వాగ్దానం బట్టి తిరిగి లేచిన తర్వాత భూమి మీద నిబంధన బట్టి దేవుని కుమారుడు అయినాడు. అలాగే అంగీకరించబడ్డాడు దేవుని కుమారుడు. కాబట్టి దేవుని కుమారుడు తాను కుమారుడు అయ్యింది ఏం చేయబడ్డాడు? విధేయత నేర్చుకున్నాడు. ఎలా విధేయత నేర్చుకున్నాడు? శ్రమల ద్వారా. అంటే శ్రమల్లో ఆయన ఏం చేశాడండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కిందకి చదవండి. ఆయన దినాలు శ్రమల్లో ఎలాగా గడిపాడు అనమాట. అంటే ఆయన శ్రమ అంటే దుఃఖం, కన్నీళ్ళు అక్కడే ఉంటుంది చాలా. చదవండి 5:8 వచ్చింది కిందకి చదవండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన శరీరధారై ఉన్న దినములలో మహారోధముతోను కన్నీళ్లతోను తాను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన పరిస్థితి అలా వచ్చింది. అంటే యేసుక్రీస్తు వారు శరీరంలో చాలా రోదన, కన్నీళ్లు, ఏలాంటి జీవితం, మరణం, కన్నీళ్లతో జీవించాడు, రోదన చేశాడు. రోదన అంటే ఏ విషయంలో? ప్రార్థన జీవితం. రోదనతో, కన్నీళ్లతోనూ
తను మరణం నుండి రక్షింపగలను ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడు. ఆయనకి అంత అవసరమా? కుమారుడైన యేసుక్రీస్తు వారికి అంత అవసరం మరి అంత అవసరం లేదు. ఆయన దేవుడు పరలోకంలో దేవునితో సమానుడు, కానీ భూమి మీద తగ్గించుకున్నాడు. కుమారుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు, శరీరధారిగా ఉండడానికి ఇష్టపడ్డాడు, పరిచారికుడిగా దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. ఇవన్నీ తగ్గింది జీవితానికి సంబంధించి. కాబట్టి ఆయనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడితో సమానుడై ఉన్నటువంటి ఆయన భూమి మీద మానవ శరీరంలోకి వచ్చి దాసుని రూపాన్ని ధరించుకొని కుమారుడిగా ఉండడానికి ఇష్టపడి తగ్గించుకొని ఎంతో శ్రమతో జీవితాన్ని గడిపాడు. దేవునికి ఈ బాధలన్నీ అవసరమా? అవసరం లేదు. కానీ ఎందుకంటే క్రీస్తు జీవితం, ఆయన జీవితం ఆయన జీవించి మనకు మాదిరించి వెళ్ళిపోయాడు. మనం నేర్చుకోవాలి వినయ విధేయత. ఆయనే తగ్గించుకున్నప్పుడు విధేయత కలిగి ఉన్నప్పుడు మనం ఎంత నేర్చుకోవాలి? అంత ఈజీగా వచ్చేద్దా? వినయ విధేయత అంత ఈజీగా వచ్చేద్దా? మనం ప్రభు కొరకు శ్రమలతో కన్నీళ్ళతో రోదన కలిగిన ప్రార్థనలతో మనం జీవిస్తున్నప్పుడు విరిగి నలిగిన హృదయం మన జీవితంలో ఏర్పాటు చేసుకోవడం అంటే మనం ఆ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం. కాబట్టి విరిగి నలిగిన హృదయం, దేవ మనసు, తగ్గింపు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం నిజముగా ప్రభునందు దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని అనుసరించడానికి నిత్య జీవాన్ని పరలోకాన్ని సాధించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం నిజమైన క్రైస్తవులుగా బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నప్పుడు క్రీస్తు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తాం. క్రీస్తు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తాం. ఆనాడు క్రైస్తవులు ఎలాగ ఇబ్బందులు పడ్డారో, ఎలాగ ప్రభు కొరకు శ్రమలు అనిపించారు, అవన్నీ మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి భూమి మీద వచ్చే మనకి కుటుంబ పరంగా అవి ఇవి ఇబ్బందులు ఏమి కాదు. అయినను క్రీస్తు కొరకు ఒకవేళ లోకం ద్వారా సత్యం ప్రకటిస్తుంటే సత్యం కొరకు మనం ఎలాంటి ఇబ్బందులు క్రీస్తు సువార్తని చెప్తాం. ఎవరైనా ఇబ్బందులు పడతామంటే ఇంట్లో ఉన్న ఇబ్బంది పడవచ్చు. కాబట్టి క్రీస్తు సువార్త నిమిత్తం సత్యం కొరకు మనకి మన ఇంట్లో కొంతమంది మార్పు చెందిన వాళ్ళు ఉంటారు, కొందరు మార్పు చెందలేని వాళ్ళు ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోతారు. ఇంట్లో వాళ్ళే మనకి ఏమవుతారు? శత్రువులు అవుతారు. ఇంట్లో వాళ్ళు శత్రువులు అయితే మనకి ఎంత ఇబ్బంది, చాలా బాధ. దీనికి ముందుకెళ్ళాలి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది అన్యజనుల్లో విగ్రహారాధకులుగా ఉంటారు, కొంతమంది రక్షణ పొందిన ఉంటారు. ఒక ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎంత ఇబ్బందులు అంటే చాలా బాధ అనమాట. కాబట్టి ఇంట్లో నుంచే మనకు శత్రువులు అయితే మనం బయట నుంచి ఇంకా ఎన్నో ఎదురవుతూ ఉంటే మనం ఎలా జీవించాలి? కాబట్టి క్రీస్తు కొరకు మన ఆశ్రమం మాత్రమే కాకుండా అవి ఎదుర్కొంటూ మనం ఒకవేళ మన హృదయ స్థితి యథార్థంగా మనం దేవుని కొరకు ఆ స్థితికి మనం చేరుకోకపోతుంటే, లేకపోతే శరీర ఆశలు, శరీర కోరికలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏ విషయంలో అయినా ప్రభుకి దేవునికి మనం దూరం అయిపోతానికి మన జీవితం మన శరీరపరంగా మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. పాపానికి ఇలాంటి వాటికి బలహీనతలు గురైపోయి మనం సాధించలేకపోతూ ఉంటాయి. వాక్యం తెలుసు, వాక్యం మన ఎరుగున్న వాళ్ళం అంగీకరిస్తున్నాం. కాబట్టి వాక్యపు వెలుగులో మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటాం. కాబట్టి ఇది వ్యతిరేకమని మనకు తెలిసినప్పుడు మనం నిత్య జీవానికి పాత్రను కాదని మనకు అర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ జీవితం కొరకు కూడా మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడే కన్నీళ్లతో రోదనతో మన జీవితాన్ని దిద్దుకుంటూ సరి చేసుకుంటూ మనం ప్రభు దగ్గర దేవుని దగ్గర మన జీవితం కొరకు పాప జీవితం కొరకు మనం ఏడుస్తూ ప్రార్థన చేసే మనం ఆ స్థితికి, అంటే మనం క్షమాపణ పొందుకోవడం మాత్రమే కాకుండా ఆ శక్తిని బలాన్ని పొందుకునేలాగా మనం దేవుని దగ్గర మనం సాధించాలన్నమాట. కాబట్టి అందుచేత మనం జీవిత కాలం అంతా ప్రభు కొరకు ఎంతో ప్రార్థన జీవితం మనకు అవసరమే. దేవుని కొరకు ప్రార్థన విరిగిన హృదయంతో మనం ఎప్పటికప్పుడు మనం అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. కాబట్టి క్రీస్తు శరీరధారి దినాల్లో ఆయన ఎందుకు చేశాడంటే, ఒకవేళ దేవునికి నేను ఏ విషయంలో అయినా పొరపాట్లు జరిగిపోయేమో,
దానికి దేవునికి దూరం అయిపోతే ఆ ఎడబాటును భరించలేనన్నట్టు ఒక ఉద్దేశం ఒకవేళ ఆయన కలిగి ఉండి ప్రార్థన చేసి ఉండవచ్చు సాధించలేని పరిస్థితి. కానీ శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమంటాడు. కాబట్టి మానవ శరీరంలో మనుషులు తప్పు చేస్తారు, కానీ ప్రభు అలా తప్పు చేయకోకుండా బ్రతకడానికి ఇది ఒక కారణమై ఉంటారు. కాబట్టి ఎంత తను నల్లగొట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన సాధించి ఆయన అంగీకరించబడ్డాడు, విధేయత నేర్చుకున్నాడు, తగ్గింపు నేర్చుకున్నాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఆయన మనసు, ఆయన మాదిరి జీవితాన్ని, ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన ఎంత గొప్పగా జీవించి సాధించి నిత్యత్వానికి ఆయన మరల తండ్రి వద్దకు వెళ్ళడానికి అంగీకరించబడ్డాడో మనం చూడవచ్చు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ప్రభు నుంచి చాలా ఉందన్నమాట. ఆయన జీవిత విషయం హిబ్రూ రాసిన యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 13:1-15 ఆయన ఇంకా తగ్గింపు జీవితాలు ఉన్నాయండి. ఆయన విధేయతలో తగ్గింపు జీవితం ఏంటంటే శిష్యుల యొక్క పాదాలు కడిగాడండి. ఆయన శిష్యులు పాదాలు కడిగాడు. శిష్యులు పాదాలు కడగడం అంటే ఆయన దేవునితో సమానుడైంది భూమి మీదకి వచ్చి మానవ యొక్క పాదాలు పట్టుకోవడం అంటే అది అంత చిన్న విషయమా? మనుషులు పాదాలు పట్టుకోండి, పాదాలు కడిగాడంటే చాలా తగ్గింపు జీవితం కనబడుతుంది. ఈరోజు మనం ఎంత తగ్గించుకోవాలి? ఒక స్వార్థికులుగా కానీ, ఒక క్రైస్తవులుగా కానీ ఎవరైనా తగ్గించుకోవాల్సిన అవసరం. ఆ తగ్గింపు జీవితం లేనప్పుడు అసలు దేవుని పని ఐక్యతతో స్వార్థికులు చేయలేరు, సంఘము వర్ధిల్లదు అనమాట, క్షేమాభివృద్ధి పొందలేదు. కాబట్టి గౌరవాలు, ఇబ్బందులు, కక్షలు, అసూయలు, భేదాలు, హెచ్చించుకునే తనాలు, స్వార్థాలతో పనులు చేస్తున్నాం అనుకోండి, అది క్షేమాభివృద్ధి ఎవరికి కాదు. ప్రభు సంఘం క్షేమాభివృద్ధి కాదు. ఇవన్నీ తీసివేసుకోవడానికి మనం ప్రభు సంఘంలోకి వచ్చాం. మరి ప్రభు సంఘంలోకి వచ్చి కూడా లోకంలో మనం ప్రభు సంఘంలో ఉంచినట్టుగా మనం బ్రతికితే, అంటే లోకంలో ఇవన్నీ ఉన్నాయి, శరీరాసం ఉంది, నేత్రాసం, జీవితం ఉంది, దాంతోపాటు మన హృదయంలో అంత అన్నీ ఉన్నాయి. అన్నీ స్వార్థం, అసూయ, ద్వేషం, కక్షలు, ఏమంతములు, వేదాలు, ఇంకా అన్నింటితో కూడి లోకం సాతానుడు వారిని వసూలు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రభు సంఘంలోకి వచ్చాక కూడా మనం అయ్యే ఉంచుకున్నట్లయితే వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉంటుందండి? ఉండదు కదా. ఇక మనం ప్రభు సంఘంలో ఎలా చెప్పుకోగలం? కాబట్టి ఈరోజు అంత అంటే అలా జీవించగలుగుతున్నారు అందరూ సంఘాల్లో? ఇవన్నీ విడిచిపెట్టి జీవించగలుగుతున్నారా? ఎక్కడ ఉన్నాయి? స్వార్థికులు సైతం ఉన్నాయన్నమాట. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, మార్చుకోవాలి, గుణాలు మార్చుకోవాలి, హెచ్చింపు జీవితానికి రావాలి. శిష్యులు పాదాలు కడగడం అంటే వాళ్ళు ఒకరినొకరు హెచ్చించుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారో చదవండి కదా, వాక్యం 13:1-15. యోహాను సువార్త 13. కానీ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించి వారి భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చినని దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవసరం పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుములకు కట్టుకున్నాడు. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాడు. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో చెప్పినావు. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందాం అని అతనితో చెప్పాను. పేతురు నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాడు. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనిమో. కాబట్టి ఈ విధంగా మనం
దేవుని వాక్యాన్ని చూడగలుగుతున్నాం. 15వ వచనం వరకు చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. చదవనుకోండి అక్కడి నుంచి చదువుతారు. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేశారంట, శిష్యుల పాదాలు కడుగుతున్నారు. అంటే కొన్ని ఇంకా ఉంటాయి దాంట్లో. అంటే వాళ్ళ గొప్పవాళ్ళు మీరు గొప్ప హెచ్చించుకునే దాన్ని బట్టి తగ్గించుకోవడానికి కూడా అది ఒక మాదిరి అన్నమాట. ఎవరు గొప్పవాళ్ళు ఈ లోకంలో? ఇంకా ఇక్కడికి 15వ వచనం వరకు చదివితే కొన్ని అర్థమవుతుంది. చదువుతారా? నేను చదువుతాను. సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొన అవసరం లేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వారిని ఎరిగిను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పెను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకునిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలవచ్చున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరెట్టు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవాలని మీకు మాదిరిగా ఇలాగూ చేసుకుంటాను. కాబట్టి ఎవరు దాసుడుగా తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, దీంట్లో నేను ఎలా చేస్తానో మీరు అలా చేయను అని. చేయండి చేయమని కాదు అర్థం. అంటే మీ పాదాలు కడగమని కాదు, కానీ అది దేనికి సూచన అంటే ప్రభు మనకి నేర్పించింది మాదిరిగా తగ్గింపు జీవితానికి నేర్పించాడండి. పాదాలు కడిగినంత మాత్రమే నిజంగా హృదయంలో తగ్గింపు లేదనుకోండి, ప్రయోజనం ఏమవుతుందా? అంటే వేషధారంతో, అంటే మనుషుల్ని మెప్పించడానికి, మనుషుల హృదయాలు ఆకట్టుకోవడానికి ఒకవేళ పాదాలు కడిగితే కడగొచ్చే మనుషులు చాలామంది ఉంటారు. కాబట్టి అది సరైనది కాదు. అంటే దేనికి మార్పు రావాలి? హృదయంలో నిజంగా ఒకరి ద్వేషాలు కానీ అసూయ కానీ ఇవన్నీ లేకుండా, హెచ్చించుకునే తనం కానీ లేకుండా నిజంగా తగ్గించుకునేటట్టు హృదయానికి మార్పు కావాలి. కాబట్టి అందు విషయమే ఈయన అలాగా కడిగి ఉండడానికి వీలు ఉంటుంది. కాబట్టి అది ఈరోజు మనం పాదాలు అనేది చాలామంది కొన్ని సంఘాల్లో కడుగుతున్నారు. ఎవరు కడుగుతున్నారు? కడిగించుకుంటారు కొంతమంది. అలాగ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పాదాలు కడగడం అనేది ఆయనలో ఒక తగ్గింపు చూసిన అన్నమాట. చాలా తగ్గింపు. శిష్యుల పాదాలు కడిగే విషయంలో ఆయన తగ్గించుకున్నారు. కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి. లోకస్వార్త 9 కాబట్టి మీరును అలాగే చేయండి. అంటే మీరును నేర్చుకోవడం తగ్గించుకునే జీవితాన్ని. అందుకు యేసు నక్కలను, బొరియాలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు, గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన జీవితంలో ఎంత ఇబ్బందులు అనిపిస్తున్నాడో చూస్తున్నాం. సరైన నివాసం కూడా కనబడుతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన జీవించారు. కాబట్టి సామాన్యుడిగా ఆయన జీవించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. 51 నుంచి 56 కూడా చదవండి. 51 నుంచి అదే అధ్యాయం 51 నుంచి 56. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడనైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును చేశారంటే యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. సొంత గ్రామస్తులు తృణీకరించినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ప్రభు
తన స్వగ్రామంలో కూడా ఆయనకి ఘనత లేదు. ప్రవక్త తన కుటుంబంలోను, తన బంధువుల్లోను, తన స్వదేశంలోను ఘనత పొందలేడంట. కాబట్టి తన ఇంటి వారిలో కూడా ఘనత పొందలేడంట ప్రవక్త. కాబట్టి తన గ్రామస్తులకి గ్రహింపు లేదు. గ్రామస్తులు తృణీకరించారు. తృణీకరించబడిన జీవితాన్ని కూడా ఆయన జీవిస్తూ ఒక మాదిరి కలిగి ప్రభు కొరకు జీవించడం జరిగింది. కాబట్టి యేసు వారి యొక్క జీవితం సామాన్యమైంది. ఆ తగ్గింపు జీవితంలో ఆయన శిష్యుల పాదాలు కలిగాడు. కాబట్టి గ్రామస్తులు తృణీకరించినా ఆయన ఏమి దాన్ని తప్పుగా ఫీల్ అయిన పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఆయన వచ్చిన ఉద్దేశం తెలుసు, ఆయన ఎవరో తెలుసు. ఆయన కేవలం దేవుని యొక్క చిత్తాన్ని దృష్టిలో పెట్టుకుని జీవించినటువంటి వ్యక్తి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఆయన దేవుని పనుల మీద భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి దేన్ని లక్ష్య పెట్టలేదు, అవమానాలు కానీ దేని కూడా. కాబట్టి ఇంకా ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనంలో మరణము పొందినంతగా అంటాడు. మరణం పొందినంతగా ఏం చేశాడు ఆయన? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనం. ఆయన దేవుని స్వరూపముని కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు. దేవునితో సమానంగా ఉండుట భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తులుగా అంటే తగ్గించుకున్నాడు. కాబట్టి ఎంతగా తగ్గించుకున్నటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. విధేయత కలిగి చూపించాడు. కాబట్టి ఆయన క్రీస్తు కనికరము జాలి కలిగి ఆయన భూమి మీద మానవులందరి ఎడల, మనుషుల ఎడల జాలి ప్రేమ కలిగి ఆయన ఎవరెవరి ఎడల కనికరం చూపించాడు? రోగుల ఎడల కనికరం చూపించాడు, ఆకలిగా ఉన్నవారి ఎడల కనికరం చూపించాడు, తర్వాత విధవరాండ్ర ఎడల కనికరం చూపించాడు, చనిపోయిన వారి ఎడల కనికరం చూపించాడు, ఇంకా కాపర్ లేని గురులు ఉన్నారంటే వాళ్ళ ఎడల కూడా కనికరించాడు. అనేక విషయాలు ఆయన కనికరంలో మనం చూడవచ్చు. ముందు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇలాగా యేసు ప్రభు వారు కనికరం జాలి కలిగినటువంటి జీవితాన్ని చూస్తాం. తర్వాత వినయము, విధేయత, తగ్గింపు జీవితాన్ని కూడా దాంట్లో చూసాం. తర్వాత ప్రేమ, క్షమాపణలు కూడా ఉన్నాయి. క్షమించే గుణం చాలా ముఖ్యమైనది. ప్రేమతో పాటు ఇంకో గుణం ఏంటంటే క్షమాగుణం. లోకాసు వార్త 7వ అధ్యాయం 36-50 ఈ భూమి మీద క్షమించే గుణం కూడా మనకు లేకపోతే, అంటే క్రీస్తు వారు కనికరం జాలి కలిగడం మాత్రమే కాకుండా వినయ విధేయతలు కలిగి జీవించారు. విధేయత కలిగి తగ్గించుకుని తర్వాత క్షమాగుణం కలిగి జీవించారు. క్షమాగుణం ఇది చాలా అవసరం. ఇవన్నీ మనకి అవసరమే. క్షమాగుణం కూడా చాలా ముఖ్యమైనది. మరి ఎంత కనికరం జాలి దయ ప్రేమ కలిగి అంతా నేర్చుకున్నాము. తర్వాత విధేయత కలిగి జీవించడానికి మనం నేర్చుకుంటున్నాము. ఇతరులు తప్పులు చేసినప్పుడు క్షమించాలండి. ఇతరులు మన ఎడల అపరాధాలు చేసిన వారిని క్షమించాలి. సో చదువు 7వ అధ్యాయం, లోకాసు వార్త 7వ అధ్యాయం 36-56. కాబట్టి క్షమించే గుణం లాగా పరిస్థితులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని అడిగను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని విన్నానను. అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి.
వారిలో ఒకడు 500 దినారములను మరి ఒకడు 50 దినారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నాదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతోనూ ఇట్లా అనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళెయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు. 50 వచనం వరకు చదివితే మనకి అర్థమవుతుంది క్షమించాడు అనే విషయం. చూడండి, ఇక్కడ క్షమాపణ అనేది 49లో 47 నుంచి చదివితే, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమించబడిందని మీతో చెప్తున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడడం వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి ఈ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. కాబట్టి ఇలాగా ప్రభుని పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి పాపను ఒప్పుకొని కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచినట్టుగా కనపడుతుంది. అంటే విస్తారముగా ఆమె నిజంగా ఎక్కువ పాపాలు చేసినటువంటి స్త్రీగా మనకు కనపడుతుంది. అయితే ఆమె చేసిన పాపాల కొరకు ప్రభు దగ్గర చాలా క్షమాపణ కొరకు వేడుకుంటున్నట్టుగా కన్నీళ్లు విడిచి అంటే విస్తారమైన దుఃఖంతో ఆమె దుఃఖపడి ఆమె ప్రభు దగ్గర క్షమాపణ పొందినట్టుగా చూస్తున్నాం. అంటే ప్రభు ఆమెను క్షమించారు. అంటే దానికి మనకి అర్థం ఏమవుతుంది? పాపుల ఎడల కూడా ఆయన క్షమాపణ కలిగి ఉన్నాడు. పాపులు సైతం ఆయన క్షమించే మంచి గుణం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి పాపులను సైతం క్షమిస్తాడు. అయితే ఏంటంటే ఇంకెప్పుడు కూడా పాపం చేయకూడదు అని చెప్పాడు అనమాట. క్షమించబడిన తర్వాత అంటే ఎంతటి ఘోరమైన పాపులైనా ప్రభు దగ్గరికి వస్తే క్షమిస్తాడు. అంటే ఆమె వేడుకుంటుంది, ఆమె దుఃఖపడుతుంది, మారుమనసు కొరకు, క్షమాపణ కొరకు వాళ్ళు పశ్చాత్తాపడితే వాడు మారుమనసు పడుతుంది. ఖచ్చితంగా ఆయన క్షమించగలిగిన స్థితి, ఆయన అలాంటి గుణం కలిగినటువంటి ప్రభు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు క్షమాగుణం కలిగిన వాడు. అది మాత్రమే కాదండి, హాని చేసిన వారి ఎడల కూడా ఈ పాపాత్మను క్షమించడం మాత్రమే కాకుండా మన శత్రువును కూడా క్షమించమని చెప్తాడు. శత్రువును కూడా క్షమించమంటాడు. మనకి కీడు చేసిన వారిని కూడా క్షమించమంటాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం. కాబట్టి కీడు చేసిన వారికి మేలు చేసిన వారికి మీరు మేలు చేసినట్లయితే మీకు ఏం ప్రయోజనం కలుగుతుంది? మేలు చేయని వారికి కూడా మనం మేలు చేస్తాం, కీడు చేస్తాం. కాబట్టి ఇలాంటి మంచి మంచి గుణాలన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారు? యేసు వారు కలిగి ఉన్నారు. అంటే ఎంతటి వ్యక్తినైనా సరే మనం క్షమించేటట్టుగా ఉండాలి, క్షమాగుణం. అయితే ఇక్కడ జరుగుతున్నాయి కొన్ని పొరపాటు. కాబట్టి దాన్ని మనం అది పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయంటే ఒకరినొకరు హెచ్చించుకోవడం బట్టి క్షమాగుణాలు రావట్లేదు. ఒకరినొకరు హెచ్చించుకోవడం దాన్ని బట్టి క్షమాగుణాలు రావట్లేదు. ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు ఖచ్చితంగా క్షమాపణ నేను వాక్యం జ్ఞాపకం చేస్తాను. నేను నన్ను ప్రభు క్షమించాను, ప్రభు దగ్గర క్షమాపణ పొందుకోవాలి. నిత్యం చేరాలని వాళ్ళు అన్ని విషయంలో తగ్గించుకుని ఇతరులను కూడా క్షమించే గుణం కలిగి ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ విధంగా మనం క్షమాగుణం కలిగే జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రభు ద్వారా మనం ఈ జీవితాన్ని మనం నేర్చుకుని అలా జీవించి క్రీస్తు మాదిరిని అనుసరించి మనం జీవించి నిత్య జీవానికి మనం చేరేవారిగా ఉండాలని తెలియజేస్తూ, అలాగే జీవించకపోతే నిత్య జీవం మనం పొందలేము. పరలోకం శాశ్వతమైన జీవాన్ని, అంటే ప్రభువుని మనం ఎందుకు విశ్వసించాం? దేవుణ్ణి, పరలోకాన్ని సాధించడానికే కదా. కాబట్టి అది పోయినాడు భూమి మీద మన గొప్పతనం మనం ఏం చేస్తుంది?
మంచి గుణాలు లేకుండా జీవించి భక్తి చేస్తే మనం ఎలాగా అట్టి స్థితికి మనం చేరుకుంటాం. కాబట్టి ఇవి తెలుసుకుని మనం ఎందుకు దేవుళ్ళలోకి వచ్చామో, ఎందుకు క్రీస్తులో ఉంటున్నామో, సంఘంలో చేర్చబడ్డాము, ఎందుకు రక్షించబడ్డాము, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకుంటూ మనం పొరపాటును మనం ఎవరికి వాళ్ళు దిద్దుకుంటూ సరి చేసుకుంటూ నిత్య జీవం వైపే, పరలోకం వైపే మనం దృష్టి పెట్టి భూమి మీద నమ్మకంగా బ్రతికితే ఖచ్చితంగా మనం అది సాధించగలుగుతాం. కాబట్టి దాన్ని పోగొట్టుకుంటే మనం చేసేదేమో ఎంత భక్తి చేసినా ఎన్ని చేసినా ప్రయోజనం ఏముంటుందని తెలియజేస్తూ దాన్ని పోగొట్టుకోకుండా మనం చూసుకుందాం, కాపాడుకుందాం, నిత్య జీవాన్ని మనందరం సాధిందాం, క్రీస్తువాలే మనం జీవించడానికి తెలియజేస్తూ వచ్చినాము. అందరికీ